కేసీఆర్ మంత్రివర్గంలోని అమాత్యులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక పూజల అనంతరం విధులు చేపట్టారు. ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. మంత్రుల రాకతో సచివాలయంలో సందడి నెలకొంది. ఇప్పటికే పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా మరో ముగ్గురు తమకు కేటాయించిన శాఖల విధులు చేపట్టారు. కార్మిక, ఉపాధి, మహిళా శిశు సంక్షేమ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక, ఉపాధి, మహిళా శిశు సంక్షేమ శాఖలను సమర్థంగా నిర్వహిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. కార్మిక శాఖ గాని, శిశు సంక్షేమ శాఖ గాని, ఉపాధి శాఖ గాని, ఈ మూడు శాఖలు నాకు ఇచ్చినందుకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ధన్యవాదాలు. అదే మాదిరిగా నాకు ఇచ్చిన శాఖలన్నీ కూడా పర్ఫెక్ట్గా రాత్రింబగళ్ళు కష్టపడి అన్ని రకాల కూడా సేవ చేసి అందరికీ అందుబాటులో ఉండి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తానని కూడా మనవి చేస్తున్నా. అందరికీ అందుబాటులో ఉంటానని కూడా మనవి చేస్తున్నా. అదే మాదిరిగా ఉపాధిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా మంచి ప్రోగ్రాం, టాస్క్ కూడా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మన యువతకు ప్రోత్సహించి వాళ్ళని మంచిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అందరికీ ట్రైనింగ్ ఇప్పించి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాను కూడా అందరికి మనవి చేస్తున్నా. ఆబ్కారీ, క్రీడా, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డి బ్లాక్ కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్ గౌడ్ కు అధికారులు, ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. తన శాఖలకు 100% న్యాయం చేసేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్ శాఖను మాకు అప్పచెప్పడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. క్రీడలు కానీ, టూరిజం కానీ తెలంగాణలో ఉన్నటువంటివి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి ప్రపంచానికి తెలియజేసేటట్లు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కొక్కటి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతోనైతే బాధ్యతలు అప్పచెప్పిండో గ్యారెంటీగా ఒక సైనికుల్లా పనిచేసి రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ సైతం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఉన్న శాఖలన్నీ పేద ప్రజలకు సంబంధించినవేనని, ఇందులో సమస్యలు ఉంటే ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈరోజు సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మరి తిరిగి అధికారంలోకి రావడంతో మరింత సంక్షేమ రంగాన్ని ప్రజలకు అందించాలని, ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలకు అవసరమైనటువంటి సేవలన్నీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మా అధినాయకులు కేసీఆర్ గారు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించడం కూడా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. తప్పకుండా ఒక జవాబుదారీగా పనిచేయడం కోసం పనిచేస్తాం.